యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తల చరిత్ర 18వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యూదా వ్రాసిన లేఖను గురించి ధ్యానించుకుందాం. నిన్న కూడా ఈ లేఖను గురించి ధ్యానించుకున్నాము. దీన్ని హెచ్చరిక లేఖ అని అంటారు. ఎవరికి హెచ్చరికలు అంటే అబద్ధ బోధకులకు అన్నమాట. ఇది పేతురు 2వ లేఖ లాగానే ఉంటుందండి. రేపు పేతురు లేఖను కూడా మనం చూద్దాం, 2వ లేఖని. అయితే ఈ చిన్న లేఖ ఒకే అధ్యాయం ఉంటుంది, 25 వచనాలు ఉంటాయన్నమాట. ఈ చిన్న లేఖలో ఎన్ని అంశాలు ఉంటాయో మనం చూద్దాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫాల్స్ టీచర్స్, అబద్ధ బోధకులపై వచ్చే తీర్పు ఎలాగూ ఉంటుంది అని చెప్పడానికి పాత నిబంధనలోని 3 సంఘటనలు, తర్వాత పాత నిబంధనలోని 3 వ్యక్తులు, వాళ్ళ మీద ఏ తీర్పు వచ్చిందో అలాంటి తీర్పే ఈ అబద్ధ బోధకుల మీద వస్తుంది అని ఆ సంఘటనలని, ఆ వ్యక్తులని గురించి రాస్తాడండి. ఈ చిన్న లేఖ అన్నమాట. ఎలా చెప్పాలి అని నేను అనుకుంటున్నప్పుడు నాకు అనిపించింది, చూడండి, ఒక ప్యాకేజ్ అన్నమాట. మనం ఒక ప్యాకేజ్ షాప్లో వెళ్ళి కొనుక్కుంటే చూడండి, ఇక్కడ ఇందులో నేను డ్రై నట్స్ తీసుకొని వచ్చానండి. డ్రై నట్స్ మంచిది కదా ఆరోగ్యానికి. దేవుని వాక్యం కూడా ఆత్మకి చాలా మంచిది అన్నమాట, ఆత్మకి ఆహారం అన్నమాట. సో ఇంత చిన్న దాంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే ఎందుకు ఇది నేను తీసుకొచ్చానంటే, ఇంత చిన్న లేఖలో చాలా విషయాలు ఉన్నాయన్నమాట పాత నిబంధనలో. అందుకే ఇది ప్రత్యేకంగా యూద క్రైస్తవుల కొరకు రాశాడేమో, కానీ ఇది మనందరి కొరకండి. అప్పుడు ఏమో అంటే 66-70 ప్రాంతంలో రాస్తాడు కదా. సో ఇప్పుడు ఇదైతే చాలా యాప్ట్ అనిపిస్తుంది అన్నమాట. దాదాపు ఒక 20 సంవత్సరాలు, నాది ఇది 28వ సంవత్సరం అండి సేవలో. అయితే ఈ మధ్యలో వచ్చినటువంటి మార్పు అన్నమాట. ఇప్పుడు తప్పకుండా ఈ సత్య సువార్త మనకు అవసరం అన్నమాట. ఈ స్ట్రాంగ్ డాక్ట్రైన్, అబద్ధ బోధకుల మీద ఎలాంటి తీర్పు వస్తుంది అని. వీళ్ళు బోధించే అబద్ధమైన బోధ ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క కృప మనం పాపంలో కొనసాగించడానికి ఒక స్వేచ్ఛ అని బోధించి యేసుక్రీస్తుని తిరస్కరిస్తున్నారు. దే ఆర్ రిజెక్టింగ్ జీసస్ క్రైస్ట్. అంటే దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ అపోస్టసీ. అంటే యేసు ప్రభు యొక్క బోధన ప్రక్కకి వెళ్ళిపోయి ఇంకొక బోధన అన్నమాట. యేసు ప్రభు బోధన ఇక్కడ ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. పేతురు రాస్తారు కదా, 1 పేతురు 1:15లో, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈజ్ హోలీ. బీ మర్సిఫుల్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ మర్సిఫుల్. బీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మీ పరలోక తండ్రి వల్లే మీరు కరుణ కలిగి ఉండండి. లూకా 6:36 అన్నమాట. తర్వాత మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తారు 5:48లో, మీ పరలోక తండ్రి వల్లే మీరు పరిపూర్ణులై ఉండండి. అంటే యేసు ప్రభులాగా దేవుని చిత్తం చేయడం, ఆయనలాగా నీతిగా జీవించడం. ఆయన దేహం దేవునికి అర్పించబడింది మన కొరకు సజీవ యాగంగా అన్నమాట. పరిశుద్ధమైన దేహం దేవుని మహిమ కొరకు అన్నమాట. అయితే ఈ అబద్ధ బోధకుల మీద వచ్చే తీర్పు ఎలా ఉంటుందో యూదా గారు రాసిన లేఖలో చూద్దాము, 5వ వచనం నుండి అన్నమాట. ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి సినాయి పర్వతం దగ్గర తీసుకొస్తారు. అక్కడ వాళ్ళకి 1 సంవత్సరం 1 నెల 20 రోజులు బోధన జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎడారి ప్రయాణం సంఖ్యాకాండంలో మనం చూస్తాం 10వ అధ్యాయం నుంచి అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయానికి వచ్చినట్లయితే 13-14 అండి. మోషే 12 మందిని, 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకొని 12 మంది గూఢచారులని కానా దేశానికి పంపిస్తాడు.
చూసి రండి ఎలా ఉంది అని, వేగు నడిపి రండి అని. చూసి వచ్చిన తర్వాత 10 మంది ఏం చెప్తారంటే, అమ్మో అక్కడ ఎంత పెద్ద జైంట్స్ ఉన్నారో, వాళ్ళని మనం జయించలేం, అమ్మో అమ్మో అని చెప్తారు. ఒక 2 జాషువా కాలేబ్ మాత్రము వాళ్ళు నిజంగా జైంట్సే, కానీ మనం వాళ్ళని జయించవచ్చు, ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నారు కదా, ఎంత పెద్ద దేవుడు, మనం జయించవచ్చు అని చెప్తారు. ఇప్పుడు ఈ 10 మంది చెప్పినవన్నీ వీళ్ళు విని ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఎడారిలో, అయ్యో మేము ఇక్కడ చేస్తే బాగుండు, ఈ పాడు మోషే ఎందుకు తీసుకొచ్చాడు, ఇంకొక నాయకుడిని ఎన్నుకొని ఐగుప్తు కన్నా పోదాము, మేము చేస్తే బాగుండు అంటారు. అప్పుడు దేవుడు అంటారు, మీ గొనుగుడు విని విని నా చెవులు చిల్లులు పడిపోయినాయి, మీ మాట ప్రకారమే నేను మిమ్మల్ని సంభావిస్తాను, మేము చేస్తే బాగుండు అన్నారు కదా, మీరు చచ్చుదురుగాక అంటారు అనమాట. 40 దినాలు మీరు వెళ్ళి వేగు నడిపి వచ్చి ఇలా అబద్ధాలు చెప్తారా? కనుక మీ 40 దినాల్ని 40 సంవత్సరాలుగా నేను మీకు శిక్ష, 20 సంవత్సరాల పైబడిన మగవాళ్ళందరూ కూడా ఇక్కడ చచ్చే వరకు మిమ్మల్ని ఇక్కడే తిప్పుతా అని అక్కడే తిరుగుతూ ఉంటారండి వాళ్ళు. ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు నిర్గమకాండం 12లో వారు 6 లక్షల మంది, కానీ 2 మాత్రమే ఆ గొనిగినప్పుడు సంఖ్యాకాండం 14లో 2 కానా దేశంలో ప్రవేశిస్తారండి. అంటే అర్థం ఏంటంటే అక్కడ దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని ఫరో బానిసత్వం నుంచి విడిపించాడు. అలాగే మనల్ని యేసుక్రీస్తు ద్వారా సైతాన్ బానిసత్వం నుంచి విడిపించాడు. రక్షణ పొందింది ఒకరోజే, బాప్తిస్మం తీసుకున్నాం, రక్షణ పొందాం, కానీ ఆ రక్షణలో ప్రతిరోజు కొనసాగాలి కదండి. యేసుప్రభు అంటారు, మీరు నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకొని తనను తాను త్యజించుకొని నన్ను అనుసరించాలి. లూకా 9:23 అన్నమాట. ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలి, ఎందుకంటే సిలువ వేసుకోవాలి. మనం దేన్ని సిలువ వేసుకోవాలి? మన శరీర కోరికలు, ఇది తినాలి, ఇది ధరించాలి, ఇది త్రాగాలి, శరీర దుష్ట వాంఛల్ని ప్రతిరోజు సిలువ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆటల పోటీలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు చివరి వరకు వచ్చి మధ్యలో రూల్స్ బ్రేక్ అయిపోతే అప్పుడు వాళ్ళు గెలుస్తారా అండి? కాదు కదా, అదే చెప్తున్నారనమాట. వాళ్ళు అక్కడ అందరూ చనిపోయారు, ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి విశ్వసించలేదు, ఆ రక్షణలో వాళ్ళు నిలబడలేకపోయారు. అదే 1 కొరింథీ 10లో కూడా పౌలు రాస్తాడండి, అందరూ అక్కడి నుంచి వచ్చేసారు, అందరూ బాప్తిస్మం పొందారు ఆ ఎర్ర సముద్రంలో, అందరూ దేవుని మేఘం క్రింద ఉన్నారు, మేఘ స్తంభమై నడిపారు, కానీ దేవుడు వాళ్ళందరినీ గురించి సంతోషించలేదంట. అక్కడ వాళ్ళ శవాలు ఆ ఎడారిలో పడిపోయినాయి అని చెప్తున్నారు. రక్షణ పొందిన రోజు పొందారు, వెరీ గుడ్, కానీ ప్రతిరోజు దేవుడు చెప్పిన నీతి మార్గంలో నడవాలన్నమాట. ఏం జరిగిందో వాళ్ళకి అలాగే జరుగుతుంది. సువార్త, సత్య సువార్తని ఇంకొకలాగా బోధిస్తే అన్నమాట. గాడ్స్ గ్రేస్ ఇస్ నాట్ ఎ లైసెన్స్ టు కంటిన్యూ ఇన్ ద సిన్, ఓన్లీ వన్స్ వీ హ్యావ్ టు డై ఫర్ సిన్. క్రీస్తు ఒకేసారి మరణించాడు, మనం కూడా ఒకేసారి పాపానికి మరణించి తర్వాత క్రీస్తుకి సాక్షులుగా జీవించాలి. అపోస్తులు, ఏదో సెయింట్ అగస్టిన్ గురించి మనం విన్నాం కదా, పిల్లర్ 4th centuryలో సెయింట్ జెరోమ్ అండ్ ఆల్సో సెయింట్ అగస్టిన్, దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ అనమాట. ఆయనే అంటారు, సెయింట్ జెరోమ్ గారు అంటారనమాట, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబిల్, ఆఫ్ ద స్క్రిప్చర్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. మీకు లేఖనాలు తెలియకుండా ఉంటే మీ క్రీస్తు తెలీదు, లేఖనాలు చదివి దాన్ని పాటించాలన్నమాట. అంతే, అదే మార్గం మనం పరలోకానికి వెళ్ళడానికి అన్నమాట. తర్వాత 2వ సంఘటన, ఇది సంఖ్యాకాండం 14 కదా. 2వ సంఘటన ఆదికాండంలో 6వ అధ్యాయం నుంచి అండి. అక్కడ పడిపోయిన దేవదూతల గురించి చెప్తున్నాడు. ఒక్క సంఘటన చెప్పడానికి ఒక అర్ధగంట పడుతుందండి. ఆ పడిపోయిన దేవదూతలు ప్రకటన 12:7 వాళ్ళు పడిపోతారు. సైతాను, తర్వాత 3వ వంతు దూతలు పడిపోయినప్పుడు ఆకాశ మండలంలో వాళ్ళని ఇప్పుడు సైతాన్ అని, తర్వాత పిశాచులని పిలుస్తున్నారు. మనం యెషయా గ్రంథం 14:12 నుంచి కూడా మనం చూస్తామన్నమాట. ఈ ఆకాశ మండలంలో ఉన్నవాళ్ళు, ఈ పడిపోయిన వాళ్ళు కొంతమంది భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలతో వాళ్ళు మరి పాపం చేస్తారనమాట. అప్పుడు వీళ్ళని బంధించి అదం పాతాళంలో గొలుసులతో బంధించి ఉంచారంట దేవుడు.
తీర్పు చెప్పడానికి అన్నమాట. అది ఎక్కడ ఉంటుందంటే ప్రకటన దర్శన గ్రంథం 9లో మనం చూస్తామండి. 14వ వచనంలో యూఫ్రటీస్ నది వద్ద బంధించి ఉన్న భూతాల్ని విప్పండి. అక్కడ ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అక్కడ ద డీమన్స్ ఆర్ స్క్రీమింగ్ అంట. దయ్యాలు గొలుసులతో బంధించబడి ఉన్నాయి కదా, అరుస్తూ ఉంటాయి అని. అలాంటి తీర్పు. దేవదూతల్ని దేవుడు వదలలేదు అని చెప్తున్నారనమాట. ఇలా గాస్పెల్ని డైల్యూట్ చేసి బోధిస్తే అని చెప్తున్నారు. ఇంకా మూడో సంఘటన ఏంటంటే ఆది గ్రంథం 19వ అధ్యాయంలో సోదొమ గుమర్రా ఎలా ఉందండి. అబ్రాహాము లోతు విడిపోయేటప్పుడు అబ్రాహాం అంటాడు లోతుతో 13:8 ఆదికాండం, నాన్న నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తా, నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తా, ముందు నువ్వు తీసుకుంటే లోతు చూస్తాడు. సోదొమ గుమర్రా వైపు మంచి నీళ్లు బాగా ఉంటాయి, పంటలు బాగా పండుతాయి, కనుక నేను ఇటు వెళ్తా నాన్న, పెద్ద నాన్న అని ఉంటే అది ఇచ్చేస్తాడు. చాలా దేవుడు ఎంతగానో ఆశీర్వదించారనమాట. డబ్బు ఎక్కువైపోతుందండి, ఎక్కువైపోతుంది. వాళ్ళు ఎంత పడిపోతారంటే మగవాళ్ళతోనే పాపం చేస్తారనమాట. అప్పుడు దేవుడు పరలోకం నుంచి అగ్ని గంధకాన్ని కురిపించి వాళ్ళని నాశనం చేస్తారు. అలాంటి తీర్పు అనమాట. ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి శరీరాన్ని పాపానికి అప్పగించడం. ఒక ఆదాముకి ఒకే అవ్వ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. అంతకంటే భయంకరం అండి. రోమా 1లో కూడా పౌలు రాస్తాడనమాట. అలాంటి వాళ్ళకి అట్లాంటి శిక్ష వచ్చింది, అలాంటి తీర్పు వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇంకా వీళ్ళు ఇతరులను అవమానిస్తూ ఉంటారంట. అబద్ధ బోధకులు, మీ సంఘమా, ఇదొక సంఘమా, ఎలా అవమానిస్తారండి ఇంకొక సంఘం వాళ్ళని, ఎలాంటి మాటలు మీరా. అప్పుడు ఏమి చెప్తున్నారంటే యూదా గారు మోషే మరణించినప్పుడు ఆయన శరీరం కొరకు పోరాటం జరిగిందంటండి. మికాయేల్ దూతకి సాతాన్ ఏంటి ఎప్పుడు నిందించేవాడే, నేరారోపకుడు. ప్రకటన 12లో ఉంటుందన్నమాట. నేరాలు మోపుతూ ఉంటాడనమాట. అప్పుడు మికాయేలు మాత్రము ఎంత నేరాలు మోపి ఎంత బూతు మాటలు సాతాను మాట్లాడిన, సాతాను భాషే అదనమాట. కానీ మికాయేలు ఏమంటాడంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఒకే ఒక మాట ఏంటంటే దేవుడు నిన్ను గద్దించునుగాక, ప్రభువు నిన్ను గద్దించునుగా, మే గాడ్ రెబ్యూక్ యు అంటాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈ అబద్ధ బోధకులు ఇతరులను నిందించట్లో వాళ్ళ నోరు కంట్రోల్ ఉండదు అని చెప్తున్నారు. మనల్ని ప్రభు పిలిచింది యేసుక్రీస్తుని గురించిన సువార్త బోధించడానికండి. Gospel is about Jesus Christ, what he has done for us on the cross, what he is doing now for us in heaven, and what he is doing, what God is doing, what Jesus Christ is doing, what the Holy Spirit God is doing. That's holy. That's the true gospel, not other things. What is not written in the Bible. అది చెప్తున్నాడు అనమాట. తర్వాత 3 వ్యక్తులండి పాత నిబంధనలో, కైను, ఆ తర్వాత బిలాము, ఆ తర్వాత కోరా అనమాట. సో ఈ కైన్ ఇక్కడ కనబడతాడు. ఆదికాండం 4వ అధ్యాయం అండి. అసలు నేను ధ్యానిస్తున్నాను, నేను ఆదికాండం 4వ అధ్యాయం చదువుతూ, ఆదాము అవ్వలకి ముందు పుట్టిన కొడుకు కదండి. అంటే ఈ లోకంలోనే ముందు పుట్టిన కొడుకు అనమాట. ఆదాము అవ్వల్ని దేవుడు సృజించారు, కానీ ముందు ఈ ప్రపంచంలో పుట్టిన మొదటి కొడుకు. అందుకని ఆదికాండాన్ని బెరేషిత్, బుక్ ఆఫ్ బిగినింగ్స్, ముందు పుట్టాడు. ఆమె కూడా ముందు తల్లి అయింది అవ్వ. పాపం ఎవరు లేరు, అమ్మ లేదు, పుట్టింటి అమ్మ చెప్పడానికి. ఎలా వాళ్ళిద్దరు పెంచారు. తర్వాత ఆబేలు పుడతాడు. మరి ఆబేలు శ్రేష్టమైనది దేవునికి ఇస్తాడు, ద బెస్ట్ గొర్రె పిల్లని. కానీ ఈయన కొంత భాగం ఏదో ఇస్తాడు. దేవుని ఆబేలు బలిని స్వీకరించారు. ఈయన ముఖం చిన్నగా అయిపోయిందంట. కోపం ఎందుకయ్యా నీకు అంటారు దేవుడు. ఆ తర్వాత తమ్ముడిని పొలానికి రాని తీసుకెళ్ళి పొలంలో తమ్ముడిని చంపేస్తాడు. అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చండి.
తమ్ముడు రాని ప్రేమగా పిలిచి అక్కడ వెళ్ళి చంపితే దేవుడు అంటారు, కైను నీ తమ్ముని రక్తము భూమి మీద పడి నా కోసం, ఆయన స్వరము, ఆ రక్తం యొక్క స్వరము నా చెవికి వచ్చిందయ్యా, కనుక ఈ భూమిని నేను శపిస్తున్నాను, ఇంకా నీకు ఈ భూమి పంట పండించదు. ఇంకా ఏమని ఉంటుందంటే ఇంకొక ట్రాన్స్లేషన్లో, నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుంచి భూమి స్వీకరించిందంట. ఇప్పుడు ఆ రక్తము మొరపెడుతుందంట దేవుని దగ్గర. ఏంటి అంటే, నా అన్నయ్య నన్ను చంపాడు కదా, ఎలాంటి తీర్పు వస్తుంది అని. చంపడం అక్కడ అయితే ఇప్పుడు మాటలతో చంపుతూ ఉంటారు కదండి. ఇప్పుడు హత్యలు ఏంటంటే మాటలతో అన్నమాట. ఆ తర్వాత 1 యోహాన్ మొదటి లేఖ 3:15లో ఆయన ఏమంటాడంటే, తన సోదరుని ద్వేషించువాడు హంతకుడు, హంత నిత్య జీవాన్ని కలిగి ఉండడు. ద్వేషము ఒకరి పట్ల మనకుంటే అది సైతాను సింహాసనం అండి. ప్రేమ ఉంటే అది క్రీస్తు సింహాసనం. అంత్యక్రీస్తు సైతాన్ పుత్రుడు, ఆయన సింహాసనం ద్వేషం అన్నమాట. ఎందుకండి అంత ద్వేషం? మనల్ని సువార్త బోధించమని దేవుడు పిలిచారు కానీ ఇంకొకరిని ఖండించమని కాదు. అలా ద్వేషించుకోవడము, అత్త కోడల్లో, తండ్రి కొడుకులో, అన్నదమ్ముల్లో ఎక్కడైనా ద్వేషము వద్దు, అదే ప్రభు చెప్తున్నారనమాట. అలా కైనుకి ఎలాంటి తీర్పు ఏమంటారంటే, కైన్ని నీవు దేశ దిమ్మరివై, దిగులు పడుచు దేశ దిమ్మరివై నువ్వు తిరుగుతావు, నువ్వు ఇంకా ఒక చోట నిలవవు. కానీ కైను అడుగుతాడు, ప్రభా ఇంత శిక్ష నేను భరించలేను. అప్పుడు కైనుని ముట్టిన వాళ్ళకి 7 శిక్ష అని ఆయనకు ఒక రక్షణ, ఒక గుర్తు పెడతాడు. ఆయన నొసటి మీద సిలువ గుర్తు, ఆ యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా కృప అన్నమాట. ఆ తర్వాత రెండో వ్యక్తి, కైన్ అయిపోయాడు కదా ఆదికాండ 4లో. ఇంకా రెండో వ్యక్తి ఎవరనంటే బిలాం అండి. ఈ బిలాము ఎక్కడ కనబడతాడంటే సంఖ్యాకాండ 22 నుంచి 25 వరకు మీరు చదువుకోవాలండి. ఈయన దేవుని యొక్క ప్రవక్త అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు అలా ఎడారి ప్రయాణంలో మోవాబు దగ్గరికి వస్తారు. మోవాబు రాజు బాలాకు ఈయనను పిలిచి చెప్తాడు, నువ్వు వెళ్ళి వాళ్ళని శపించు, అప్పుడు నేను గెలుస్తాను. అయితే దేవుడు ఆయనతో చెప్తారనమాట, టైం అయిపోయిందండి. బిలాంతో చెప్తారు, నేను ఇజ్రాయెల్ ప్రజల్ని దీవించాను, నేను దీవించిన వాళ్ళని నువ్వు ఎట్లా శపిస్తావు, కనుక నువ్వు వెళ్ళొద్దంటారు. మళ్ళీ ఆయన పంపిస్తే రాజు, సరే నువ్వు వెళ్ళు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చెప్తాను నువ్వు అదే చెప్పాలి అంటాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటలే అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన ఎంత చక్కగా ఆశీర్వదిస్తారంటే, ఆదికాండ 24:5 నుంచి 9 అండి. ఇదిగో ఇజ్రాయేలీల గుడారములు ఎంత రమ్యముగా ఉన్నాయి, వరుసగా నాటిన ఖర్జూర వృక్షంల వలె, దేవుడు నాటిన తోట వలె, ఏటి ఒడ్డున నాటిన తోట వలె ఎంత రమ్యముగా ఉన్నాయి. దేవుడు దీవించిన వాళ్ళని నేనెలా శపిస్తాను? మంత్రములు, మన మంత్రతంత్రాలు ఇజ్రాయేల్ మీద పని చెయ్యవు. ఇజ్రాయేల్ నుండి ఒక చుక్క ఉదయించును, ఆ రాజదండం వస్తుంది ఇజ్రాయేల్ నుంచి. యేసుప్రభు గురించి చెప్తాడండి 24:17లో అన్నమాట. ఆయన ఇదో మోవాబీల పుర్రెలు పగలగొడతాడు, అంటే సైతాన్ పుర్రే దుష్ట ఆలోచనలు పగలగొడతాడు అని ప్రవచిస్తాడు. అప్పుడు బాలాకు, నువ్వు ఇట్లా నేను శపించమని పంపిస్తే నువ్వు దీవిస్తావా, నీకు ఇంత బంగారం ఇవ్వాలి, సత్కరించాలి అనుకున్నానంటే, అప్పుడు ఆ ధనాశకి లోబడి బాలాము ఒక రాంగ్ అడ్వైజ్ ఇస్తాడండి, తప్పుడు సలహా. ఇక్కడ వాళ్ళ పండుగ జరుగుతుంది, మోవాబీల పండుగ అన్నమాట. కనుక ఈ పండగకి అందమైన అమ్మాయిలు వయ్యారంగా నాట్యం చేస్తే ఇజ్రాయేలీల మగవాళ్ళు పడిపోతారు. ఆ నాట్యం చూసి అమ్మాయిల సొగసు చూసి పడిపోయి వాళ్ళతో వ్యభిచారం చేస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తారు అని చెప్తే అలాగే చేస్తాడండి బాలాక్. చేసినప్పుడు సంఖ్యాకాండ 25లో ఈ మగపిల్లలు, ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఈ అమ్మాయిల్ని చూసి ఆ వలలో పడిపోయి వాళ్ళతో వ్యభిచారం చేస్తే దేవుడు శిక్షగా వాళ్ళకి ఒక అంటురోగం ఇస్తారు, కోవిడ్ లాగా అన్నమాట.
అప్పుడు 24,000 మంది చనిపోతారండి. అందుకే ప్రకటన 2:14లో ఏం చెప్తున్నారంటే, పెర్గమ సంఘం గురించి ఏం చెప్తున్నారంటే, మీలో కొందరు బాలాం అనుయాయులు ఉన్నారు, ధనాశకి లోబడి సువార్తని తలక్రిందులుగా చేస్తున్నారన్నమాట. ఇదో దేవుని కృప. మీరు చేసిన పాపాలు గతంలో, ఇప్పుడు, రాబోయే అన్ని పాపాలు మన్నించేస్తాడు దేవుని కృప. దేవుని కృప పాపంలో కొనసాగడానికి ఒక లైసెన్స్ కాదు అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. బాలాం అనుయాయులు, డాక్ట్రైన్ ఈజ్ గుడ్, ప్రీచింగ్ విల్ బి ఎక్సలెంట్, కానీ చివరిలో ఏంటంటే ధనాశ అన్నమాట. అదే చెప్తున్నారు. తర్వాత కోరా, సంఖ్యాకాండం 16లో మనం చూస్తామండి. కోరా ఒక రిబెలియస్ గ్రూప్ని తయారు చేస్తాడనమాట. ఎడారి ప్రయాణంలో తిరుగుబాటు, 250 కుటుంబాలు మోషే మీద తిరుగుబాటు చేస్తారనమాట. రిబెలియస్ నేచర్ అనమాట. ఎందుకంటే ఎవరు అంటే ఈ కోరా మోషే వాళ్ళ చిన్నాన్న కొడుకు అనమాట. ఏంటి మీ అన్నన యాజకుడు, అంత మీ ఇష్టమేనా అని, సొంత బ్లడ్ కదండి. అప్పుడు మోషే అంటాడు ఏంటంటే, నేను నా అన్నాన్ని ఆయనని యాజకునిగా అభిషేకించలేదు, దేవుడు చెప్పినదే నేను చేస్తున్నా. ఒకవేళ నేను నా సొంత చిత్తం చేస్తే భూమి తెరుచుకొని నిన్ను నీ పరివారాన్ని మింగివేయునుగాక అనగానే 50 వచనం అండి. సంఖ్యాకాండం 16లో భూమి తెరుచుకుంటుంది, 250 మంది భూమిలోకి వెళ్ళిపోతారనమాట. తిరుగుబాటు స్వభావము ఉన్న వాళ్ళకి ఇలాంటి తీర్పు అన్నమాట. 2 తిమోతి 3వ వచనంలో మీరు చూస్తే, అంత్య దినాల్లో ప్రజలు స్వార్థపరులు, దే విల్ బి షెల్ఫిష్, లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్, శరీర సుఖాలే అండ్ తిరుగుబాటుదారులు, తల్లిదండ్రులకి తిరుగుబాటుదారులుగా ఉంటారు. ఎక్కడ తిరుగుబాటుతనం అనేది పరలోకంలో లూసిఫర్ దూత, తేజో నక్షత్రం, ఆ దూత తిరుగుబాటు చేశాడు, పడిపోయి సైతాన్ అయిపోయాడు, సర్పం అయిపోయాడు. కనుక ఆ సైతాను పుత్రుడు ఎవరిలో ఉంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, ఇంట్లో కావచ్చు, సంఘంలో పనిచేసిన చోట. కానీ దేవుని పుత్రుడు యేసుక్రీస్తు ఉంటే సిలువ మరణం వేసినా కూడా వాళ్ళు విధేయిస్తారనమాట. ఇంకా ఆ తర్వాత హానోకు ప్రవచనాన్ని గురించి కూడా చెప్తాడండి. నిన్న మనం ధ్యానించుకున్నాము, దేవుడు విచ్చేస్తున్నాడు తీర్పు తీర్చడానికి అని చెప్పి. ఆ తర్వాత అంత్య దినాల్లో అపహాసకులు ఉంటారు, దుష్టవాంఛలు, శరీరం ఏం కోరితే అది, దేవుని తిరస్కరిస్తారు, దేవుని యొక్క మాటలు ఉండవు. యేసు ప్రభు రాజుగా ఉండడు, హృదయంలో ఈ సాతానే రాజుగా ఉంటాడు. అప్పుడు వాళ్ళు దేవుని తిరస్కరిస్తారని చెప్పి ఇంకా ఏం చెప్తాడంటే, మీరు మీ విశ్వాసాన్ని, ఇలాంటి అబద్ధ బోధకులున్నాయి ఈ లోకంలో, సత్యమైన సువార్త కరువైన ఈ లోకంలో, మీరు పరమ పవిత్రమగు మీ విశ్వాసం మీద మీ జీవితాన్ని కట్టుకొనండి, అగ్నిలోంచి లాగినట్లు పతనమవుతున్న వాళ్ళని మీరు కాపాడండి అని చెప్తారనమాట. పరిశుద్ధాత్మ సహాయంతో మీరు ప్రార్థించండి అని చెప్పి ఆ దేవుని ఎదుట తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతున్న దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఘనత, మహిమ, ప్రభావం యుగయుగములు చెల్లింగాక అంటూ యూదా తన లేఖను ముగిస్తాడండి. ముఖ్య అంశాలు నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. అపోస్తలుల చరిత్ర 18వ భాగం. యూదా వ్రాసిన లేఖ. 3 సంఘటనలు. ఇజ్రాయేలీల అవిశ్వాసమునకు శిక్ష, నియమిత అధికారమును అతిక్రమించిన దేవదూతలపై వచ్చిన శిక్ష, లైంగికమగు అవినీతికి పాల్పడిన సొదొమ గొమొర్రా ప్రజలపై తీర్పు, పాత నిబంధనలోని 3 వ్యక్తులపై వచ్చిన తీర్పు. కయీను, నీవు దేశ దిమ్మరివై బ్రతుకుము అని దేవుడు కయీను శపిస్తాడు. బాలాం ధనాశకు లొంగి బాలాకునకు తప్పుడు సలహా ఇస్తాడు, ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసేలాగా. కోరా తిరుగుబాటు వలన నాశనం చేయబడతాడు. అబద్ధ బోధకుల లక్షణాలు. వారు విందులు వినోదములలో తినుచు త్రాగుచూ ఉంటారు. వారు తమ స్వార్థమును గురించే తలుస్తారు. వారు వాన కురియని మబ్బుల వంటి వారు. వారు ఫలించని చెట్ల వంటి వారు, 2 సార్లు మరణించిన చెట్ల వంటి వారు.
వారి దుష్క్రియలు నురుగు వలె కనిపించు సముద్ర అలల వంటి వారు. వారు నిలకడలేని నక్షత్రాల వంటి వారు. వారు ఆత్మస్తుతి చేసుకుంటారు. వాళ్ళ పనులు నెరవేర్చుకొనడానికి పరులను పొగుడుతూ ఉంటారు. అబద్ధ బోధకులను గూర్చిన హానోకు ప్రవచనం. అందరికీ తీర్పు తీర్చుటకు భక్తిహీనులు చేసిన దుష్కార్యములకు గాను వారు దేవుని గూర్చి పలికిన దారుణమగు పలుకులకు గాను వారిని దండించుటకు ప్రభు వేవేల దూతలతో విచ్చేయను. యూదా వేద సాక్షి మరణం. ప్రారంభంలో యూదా పాలస్తీనాలో సువార్తని బోధించి పిదప పర్షియా, ఆర్మేనియాలో బోధిస్తాడు. అక్కడే వేద సాక్షిగా మరణించినట్లు తెలుస్తుంది. అతని సమాధి ఆర్మేనియాలో కలదు. నతానియేలు సమాధి కూడా. శ్రీసభ యూదా గారి పండుగను అక్టోబర్ 28న కొనియాడుతుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నారు ప్రభా. నాయనా యేసయ్య, నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పారు. మీరు ఎలా తండ్రి చిత్తాన్ని చేశారు, ఎలా మీరు జీవించారు ప్రభా, అలా మేము కూడా మీరు నడిచిన దారిలో మీ అపోస్తులు నడిచినట్లుగా మీకు సాక్షులుగా, మీ నీతికి సాక్షులుగా, మీ కరుణకు, ప్రేమకు సాక్షులుగా జీవించేటట్లు, ఆత్మలో జీవించేటట్లు, వాక్యం ప్రకారం జీవించేటట్లు, శరీర దుష్ట వాంఛల ప్రకారం జీవించకుండా ఉండడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. బెరయా సంఘం అపోస్తుల కార్యాలు 17:11లో పౌలు వాక్యాన్ని బోధించినప్పుడు అది నిజమా కాదా అని బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు పరిశోధించి చూసేవాళ్ళు. అది బైబిల్ గ్రంథంలో ఉంటే దాన్ని మాత్రమే వాళ్ళు పాటించేవాళ్ళు అన్నమాట. మనం కూడా వాక్యం విన్నప్పుడు అది బైబిల్లో రాయబడి ఉందా లేదా అని పరిశోధించి చూసి అప్పుడు దాన్ని మనం పాటించాలి. అందుకే మీరు ఒంటరిగా కూర్చొని బైబిల్ చదువుకోవడం నేర్చుకోనండి. అప్పుడు పరిశుద్ధాత్మ మనకి బోధిస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.